చాలా మంది ఇప్పుడు జరిగే మహాకుంభమేళకు ప్లానటరీ అలైన్మెంట్ కు సంబంధం ఉందని చెప్తున్నారు. నార్మల్ కుంభమేళ 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అలా 12 కుంభమేళలను కలిపి 144 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళను నిర్వహిస్తారు. ఇదే టైంలో ఇప్పుడు 2025 జనవరి మరియు ఫిబ్రవరి నెలలో వచ్చే ప్లానటరీ అలైన్మెంట్ కూడా 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుందని చెప్తున్నారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు వచ్చింది ప్లానటరీ అలైన్మెంట్ కాదు, దాన్ని ప్లానటరీ పరేడ్ అని అంటారు. ప్లానటరీ అలైన్మెంట్ అంటే స్పేస్ లో అన్ని గ్రహాలు ఒకే లైన్ లోకి రావడం. అలా ఎప్పటికీ జరగదు, ఎందుకంటే మన సోలార్ సిస్టమ్ లోని గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ వేరు వేరు వేగాలతో తిరుగుతాయి. అలాంటప్పుడు గ్రహాలన్నీ ఒకే స్ట్రైట్ లైన్ లోకి రావాలంటే దానికి కొన్ని ట్రిలియన్ ఇయర్స్ ల టైం పడుతుంది. ఇప్పుడు వచ్చింది ప్లానటరీ పరేడ్ అంటే సన్ చుట్టూ గ్రహాలు తిరుగుతున్నప్పుడు గ్రహాలన్నీ సన్ కి హాఫ్ సైడ్ లోకి వచ్చినప్పుడు అది భూమి నుండి చూస్తే ఆకాశంలో ఒకే లైన్ లో ఉన్నట్టు కనిపిస్తాయి. 2025లో వచ్చే ప్లానటరీ పరేడ్ చాలా రేరే, కానీ 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేంత రేర్ మాత్రం కాదు. 2028, 2034, 2040లలో కూడా ఇలాంటి ప్లానటరీ పరేడ్ ఈవెంట్లు రాబోతున్నాయి.